ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే క్రమశిక్షణ లేని తత్వం. ముఖ్యంగా ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ సమయాన్ని చేయకపోవడం, పనులు పెండింగ్ వేయడం, వాయిదాలు వేయడం, బద్ధకము, లేజినెస్సు, ఆఫీసులకు టైంకి వెళ్ళకపోవడాలు, లేదా ఉద్యోగాలు, వ్యాపారాల్లో నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడాలు, ఇవన్నీ మిమ్మల్ని నష్టపరుస్తాయి. ఈ వారం అంతా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులైతే ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మీరు పనితత్వం పెంచండి. అవసరమైతే అధిష్టానంతో పోరాడండి. మీ ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వండి. ముఖ్యంగా రోడ్ల విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. రోడ్ల వల్ల మీ జీవితాలు లేదా మీ రాజకీయ భవిష్యత్తు తలకిందులవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాల పాలయ్యే పరిస్థితి కనపడుతోంది. ఏదైనా రిలీజులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. భార్యాభర్తలకి ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, అశాంతి, గొడవలు, తగాదాలు, ఆందోళన ఇవన్నీ కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో విభేదాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి బంధువులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. ఎవరో ఒకరు మిమ్మల్ని విమర్శించడం కానీ, నెగిటివ్గా కామెంట్ చేయడం కానీ, లేదా మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం కానీ